హలో హాయ్ అందరికి స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ. ఇలా చేసుకున్నాం అనుకో, ఇది ఒంటికి సల్వా కూడా, కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. ఇది చేను బియ్యము, అంటే మనము షాప్లో తెచ్చుకున్న రైస్తో పోలిస్తే 1000 రెట్లు చాలా మంచి అనమాట. పాలిష్ రైస్ కాదనమాట. చూసారు కదా, ఎంత కడిగితే అంత వాటిలో ఉన్న బలం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా 2 సార్లు ఆల్రెడీ కడిగి నేను వాటర్ అయితే వేసి పెట్టాను. మరి ఓవర్గా అయితే కడగకూడదు. చూసారుగా ఎంత థిక్గా ఉందో వాటర్. అండ్ పెసరపప్పును ఒక్కసారి కడిగితే కూడా తిక్కువ రాలేదు, ఆల్రెడీ అది పాలిష్ కాబట్టి. సో ఇంకా దాంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టేశాను. ఈ రెండింటితోటి మంచి రెసిపీ, పరమన్నం రెసిపీ అయితే చేసుకుందాము. స్టార్టింగ్లో నాకు అసలు చేయడం వచ్చేది కాదు, చాలా ఇష్టం నాకైతే. కానీ ఎవరైనా చేస్తే కొద్దిగా వేస్తే బాగుండు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే నాకు చేయడం చాలా చక్కగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా తినేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని కొంచెం సరిపడా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే వేసేసుకొని కొన్ని జీడిపప్పు అండ్ అలాగే కొన్ని కిస్మిస్ అయితే కొంచెం వేపుకుందాము. నెయ్యిలో వేపుకొని పక్కన తీసి పెట్టేసుకొని ఇంకా మిగతా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. 1కి 2 గరిటెలు మంచిగా తినొచ్చండి, అంత బాగుంటుంది. సూపర్ అని చెప్పొచ్చు. నేనే ఎక్కువగా తిన్నాను. అండ్ స్వీట్ కూడా సరిపడా వేసుకున్నాను. దీంట్లో చక్కెర వేయకూడదు, బెల్లం అయితే బాగుంటుంది. మీరు మీ ఇష్టం, చక్కెర అయినా వేసుకోండి. ఇవన్నీ కొంచెం నెయ్యిలో రోస్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. పక్కన పెట్టేసుకోండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు మళ్ళీ పరమన్నం చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నాకు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి మేము ఒకసారి అంటే నెయ్యిలో వేపుకున్న నెయ్యి మాకు సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిసేపు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఇవి చేను బియ్యమండి, పాలిష్ లేదు, తిక్కుగా వస్తుంది. పసిగడుగు అంటే మీకు తెలుసు కదా, అదనమాట. కొద్దిగానే తీసుకున్నాను. చిన్న గ్లాస్ రైస్ అండ్ చిన్న గ్లాసు పెసరపప్పు, ఈ 2 కూడా వేసేసుకొని కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఉడకడానికి మనకు టైం పడుతుంది కాబట్టి మంచిగా తిక్కుగా ఉంటుంది. అండ్ ఇంకా మనకు అంటే గుజ్జుగా ఉంటుంది అనమాట. స్వీట్ కూడా మంచిగా అంతా మిక్స్ అవుతుంది కాబట్టి ఇలాంటి రైస్ తీసుకోండి. అండ్ మనకు రేషన్ బియ్యం ఉంటుంది కదా, అదైనా బాగుంటుంది. కానీ దుకాణంలో రైస్ అయితే అస్సలు బాగుండదు. అది పాలిష్ రైస్ కాబట్టి అంత టేస్ట్ కూడా ఉండదు, మెత్తగా అవ్వదు తొందరగా. ఇలా కుక్ చేసుకుంటున్నప్పుడు కూడా మంచిగా అన్నం అనేది తొందరగా కుక్ అవుతుంది. అండ్ వాటిలో ఉన్న బలం అంటే జిగురు అనేది కూడా మంచిగా సరిపోతుంది మనకి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసుకుంటే ఇలా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. పెసరపప్పు ఒంటికి చలవ కాబట్టి మంచిగా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి మంచి బెనిఫిట్. బెల్లం వేస్తున్నాం కాబట్టి బెల్లం కూడా మంచి హెల్తీ రెసిపీ కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. ముందు నాకు చేయడం వచ్చేది కాదు, గట్టిగా అయ్యేది, లేకపోతే పలుకన్న అయ్యేది, అంటే తీపన్న తక్కువ అవుతుండే, ఏదో ఒకటి అటు ఇటు అవుతుండే అనమాట. ఈసారి మాత్రం చాలా చక్కగా కుదిరింది. ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఆ మీడియంలో పెట్టేసి మూత పెట్టేసాము అని అంటే స్లోగా మనకు మంచిగా కుక్ అవుతుంది అనమాట. పెద్ద టైం తీసుకోదు. మనం ఎక్కువ వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోవాలి, ఇంతే వేసుకోవాలని లేదు. అప్పుడు మనకు కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. రేషన్ బియ్యం లేదా చేను నుంచి తెచ్చుకున్న రైస్ వేసుకుంటే సూపర్గా వస్తుంది. పాలిష్ రైస్ అయితే అంత తొందరగా జిగురు అయితే ఇంక్లూడ్ అవ్వదు. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసాము అని అంటే ఇలా కుక్ అవుతుంది అనమాట. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. నాకు పెసరపప్పు వేసి చేయడం ఫస్ట్ టైము, ఇలా చేయడం కూడా ఫస్ట్ టైమే. ఇంతకుముందు చెప్పాను కదా, అటు ఇటు అవుతూ ఉండే అనమాట. స్వీట్ తినాలి అనిపించినప్పుడు మంచిగా ఒక హాఫ్ గ్లాస్కి ఇంత స్వీట్ అవుతున్నప్పుడు ఒక పెద్ద గ్లాస్ వేసుకున్నామంటే ఫ్యామిలీ మొత్తం 2 times 3 times తినేయచ్చు. మంచి హెల్తీ రెసిపీ కాబట్టి ఇందులో 2 ఇలాచీ అలా ఇంక్లూడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఏం లేదు, చాలా సింపుల్గా చేశాను. ముందు వాటర్తో కుక్ చేసుకోవాలి, ఫైనల్లో మనకు పాలు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, బెల్లం అయితే ఇలా నేను సన్నగా చాప్ చేసి పెట్టాను. బెల్లం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను చాలా అంటే అటు ఇటుగా వేసుకుంటున్నాను. ఎక్కువ తీపి ఉండకుండా, అలాగని తక్కువ తీపి ఉండకుండా మీడియం. ఓకే, మీడియంగా ఉండేటట్టుగా చూసుకొని స్వీట్ వేసుకుంటే తిన్న కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటుకోవద్దు అని అంటే మాత్రం కంపల్సరీ మంట అనేది సిమ్లో పెట్టాలి. మంట తక్కువ పెట్టుకోండి, లేదంటే అడుగు అంటిపోతుంది. మనం బాగర చేస్తే అడుగు అంటుతుంది కాబట్టి చూసి మంచిగా సిమ్లో పెట్టేసుకొని మంట ఇలా మిక్స్ చేస్తూ ఉంటే బెల్లం అంతా కలిసిపోతుంది. ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టి వదిలేస్తే ఇలా మంచిగా పైకి అనేది
ఇట్లా గ్రేవీ లాగా పైకి వస్తుంది మనకు స్వీట్ అనేది. మంచిగా రైస్కి మంచిగా పడుతుందండి స్వీట్ బెల్లము. మంచి స్మెల్ కూడా బయటికి ఉబ్బుకుతుంది. అండ్ 2 ఇలాచి మామూలుగా చించి వేసాను నేను, మంచిగా నలుపుకొని. అలాగే మీరు రోట్లో దంచుకొని అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మంచి స్మెల్ కోసం ఇలాచి యాడ్ చేసుకోండి. మనం ముందుగా మంచిగా నెయ్యిలో వేపుకున్న మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కిస్మిస్ అండ్ జీడిపప్పు, అవి 2 అయితే వేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోండి అంతా. నాకైతే బాగా నచ్చింది. నేను తింటూనే ఉన్నాను, నైట్ తిన్నాను, ఆఫ్టర్నూన్ తిన్నాను, ఇంకా మార్నింగ్ కూడా తిందామనే ఉన్నాను అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా నేతిలో వేపుకున్నాం కదా, ఇవైతే యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి వదిలేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మీరు ట్రై చేశారు అంటే ఎంచక్క ఇంత సింపుల్, ఇంత ఈజీగా చేయొచ్చా అనిపిస్తుంది. ఏం లేదు, మనకు రైస్ అండ్ పప్పు కుక్ అయిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది అన్నప్పుడు మంచిగా బెల్లం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము పాలు యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా వేసుకోవాలి, ఎందుకంటే వేడి మీద బెల్లంలో ఇంక్లూడ్ చేస్తే పాలు విరిగిపోతాయి అంటారు. నాకైతే ఏం అలా అనిపించలేదు. నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకున్నాను. ఇలా 2-3 మినిట్స్ మూత పెట్టి సిమ్లో వదిలేసుకున్నాక మనకు అంటే మంచిగా అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిసిపోయి నెయ్యి కూడా మనకు అంతటా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత చిక్కటి పాలండి, కాచి చల్లార్చిన పాలు నేను ఒక 1/2 గ్లాస్ అయితే వేసాను అనమాట. చిక్కగా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇష్టము, పెద్ద గ్లాస్ అలా వేసుకున్నా ఏం పర్లేదు. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో, జ్యూసీగా, తింటేనే నోరూరిపోతుంది. యాక్చువల్లీ నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే వాటర్ ఇంక్లూడ్ అవుతున్నాయి. మా వాళ్ళకు కూడా బాగా నచ్చింది. ఎక్కువ ఓవర్ స్వీట్ అయితే నేను వేయలేదు కాబట్టి. ఈరోజు మా ఇంట్లో షీర్ కుర్మా చేసుకున్నాము అండ్ ఇది కూడా చేసుకున్నాం అనమాట. ఇది నేను ఎప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, అందుకని మీరు కూడా చేసుకుంటే హ్యాపీగా పిల్లలకు పెట్టండి. బలం కాబట్టి ఎవరైనా తినొచ్చు. పెసరపప్పు మంచిదే, బెల్లం మంచిదే, డ్రై ఫ్రూట్స్ మంచివే కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని అలా తింటుంటే సూపర్ అండి, యమ్మీగా. ఎక్కడ కూడా గట్టి పడకుండా ఉందన్నమాట. చల్లబడిన తర్వాత కూడా గట్టిగా అవ్వలేదు, ఎందుకంటే మనము దించిన తర్వాత పాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి. అంటే పాలు స్టవ్ నుంచి దింపిన తర్వాత, అంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి పాలు యాడ్ చేసాం కాబట్టి అదే అంతగా గట్టిపడదనమాట. ఇలాగే ఉందన్నమాట స్వీట్. చూసారు కదా, మీకు నచ్చిందా? అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇది ఫస్ట్ టైం అండి ఇంత పర్ఫెక్ట్గా కుదరడం. చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. పిల్లలకు చాలా మంచిది. ఇప్పుడు ఒక సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలాంటి స్వీట్స్, ఇలాంటి ఈజీగా చేసుకునే వాటిని ఇంట్లో చేసి పెడితే అందరూ హ్యాపీగా తింటారు. బయట ఖర్చు మనకు తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఉంటారని